మనం ఉన్న సమాజం కావచ్చు, లేకపోతే మన దేశం కావచ్చు, ప్రాముఖ్యంగా స్త్రీని కాస్త చిన్న చూపు చూసే సమాజంలోనే మనం ఉన్నాం. కానీ స్త్రీలు తక్కువ కాదు అని బైబిల్ చెప్తుంది. దీనికి సాధారణంగా కొన్ని కారణాలు మనం ఆలోచిస్తే, పురుషులతో పాటు దేవుడు స్త్రీలను కూడా సమానంగా సృష్టించాడు. రెండోది, స్త్రీ లేకుండా పురుషుడు సంపూర్ణం చేయబడలేరు. ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా, సామాజికంగా కావచ్చు. అమ్మ చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. స్త్రీ చేసిన తర్వాతే పురుషుడు అనేది సంపూర్ణం అనేది చేయబడి. ఇంకా మనం దేవుని లేఖనాల్లో చూసినట్లయితే పిల్లలు కనడం, పెంచడం అనే బాధ్యతలు దేవుడు ఎవరికి అప్పగించాడు? స్త్రీలకే కదండి. ఇవి చాలా ముఖ్యమైన పనులు. సృష్టి క్రమంలో దేవుని పిల్లలు భూమి మీద అభివృద్ధి చెందే క్రమంలో రక్షణ ప్రణాళిక అనే దానిలో పిల్లలను కనడం, పెంచడం అనేది చాలా ముఖ్యమైన పని. ఈ ముఖ్యమైన పని కూడా దేవుడు ఎవరి చేతుల్లో పెట్టాడు? స్త్రీల చేతిలో పెట్టాడు. ఇంకా లేఖనాల్లో మనం చూస్తే దేవుని ప్రణాళిక కొరకు ఏర్పరచబడి వాడబడి మరి పురుషుల విషయంలో వారు కొన్నిసార్లు ప్రమాదాలకు లోనైనప్పుడు వారి ప్రాణాలను కాపాడేది కూడా స్త్రీలే. అబ్రహాం ఒక చోట తన ప్రాణం పోతాదేమో అన్నప్పుడు సారా కాపాడడం, మరి మోషే విషయంలో సిప్పోరా కూడా తన ప్రాణాన్ని కాపాడడం, అలాగే యోకేబెత్ తన తల్లి కూడా ప్రాణం కాపాడడం. ఇంకా దావీదు విషయంలో మీకాను ఒకసారి సౌలు భార్యకు వాడకుండా దావీదుని కాపాడుతుంది. ఇక లేఖనాలు మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఎస్తేర్ అయితే ఏకంగా యూదులను మరి సంరక్షించడం, యూదులందరినీ చంపేద్దామని అనుకున్నప్పుడు ఆమె నిలబడి ఏం చేసింది? యూదులందరినీ కూడా ప్రాణానికి తెగించి రక్షించిందని చెప్పాలి. ఇంకా ధైర్యం చూపించడంలో, విశ్వాసాన్ని కనపరచడంలో కూడా దెబోరా లాంటి ధైర్యవంతురాలు, రాహాబు వంటి విశ్వాసవనిత మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యముగా స్త్రీలు ప్రత్యేకంగా దేవుని లేఖనాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఇవి కాకుండా మనం చూస్తే యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత పరిచర్యలో స్త్రీల సహకారం ఆయన తీసుకున్నారు. ప్రభుతో పాటు పరిచర్యలు ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. అంతేకాకుండా పునరుత్థానమును చూడగలిగే అవకాశం, మొదటిగా ఆ వార్తను ప్రకటించగలిగే అవకాశం ఎవరికి ఇచ్చారు? దేశం స్త్రీలకే ఇచ్చారు. సో వ్యక్తిగతంగా యేసు ప్రభు వారు స్త్రీలను స్వస్థపరిచారు, వాళ్ళని సపోర్ట్ చేశారు. అంటే ఆనాటి సమాజంలో స్త్రీలకి విలువ లేదు, పురుషులదే పై చేయి అన్ని విషయాల్లో. అసలు స్త్రీలను ఎక్కడో కూడా తీసుకునేవారు కాదు, వాళ్ళ సాక్ష్యానికి కూడా విలువ ఉండేది కాదు. ఇప్పుడు ఈ స్త్రీలని సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు అంత ఈజీగా వదిలిపెట్టారంటే రోమీలు వాళ్ళు ఏ మాట చెప్పినా ఆ మాటలకు విలువ లేదు. సో వాళ్ళు చెప్పింది ఏదైనా సరే తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ సిలువ దగ్గర కానీ పునరుత్థానం దగ్గర కానీ ఇచ్చారు. అలాంటి విలువలోనికి తీసుకోలేని, వారి మాట కూడా విలువని, వారిని లెక్కలోనికి తీసుకోలేని సమాజంలో యేసు ప్రభు వారు వచ్చిన తరువాత ఆయన స్త్రీలను ప్రత్యేకంగా వారితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగతంగా వారిని ఆదరించారు, స్వస్థపరిచారు, వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది మనం లేఖనాల్లో చూస్తూ వస్తున్నాం. సో తర్వాత ఈరోజు మనం స్త్రీల దినోత్సవం ప్రత్యేకంగా నూతన నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికల్లో స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు, వారిద్దరూ సమానమే అని తను రాయడానికి ముందు పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు అంటే, యోధా మతంలో చాలా నిష్ఠ కలిగిన వాడు పౌలు. యోధా మతం కోసం అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా తెగించాడు. అసలు యేసు ప్రభువుని నమ్మకం ముందు ఆ యూదా మతంలో అతి ప్రావీణ్యత కలిగి గమాలియల పాదాల దగ్గర నేర్చుకొని ఆ మతం కోసం ప్రాణం పెట్టే పౌలు యేసు ప్రభుని ఎదుర్కొన్న తర్వాత ఆయన మారడంతో పాటు, పౌలు మారడంతో పాటు పౌలు నమ్మిన మతాన్ని కూడా, ఆ మత విశ్వాసంలో నుంచి కూడా బయటకు వచ్చింది. ఎలానంటే యూదా మతంలో ఉన్నప్పుడు పౌలు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు అంటే, సొంత భక్తితో మోక్షం చేరొచ్చు అనే అభిప్రాయం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పౌలు ఎలా మార్చిపెట్టాడు అంటే, క్రీస్తు ద్వారా తప్ప మన క్రియల వల్ల మన మోక్షము చేర్చబడలేము అని తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అలాగే సొంత పవిత్రతను గురించి అతిశయించే మతము ఏంటి అంటే యోధా మతం. శాస్త్రంలో పరిచయులు వాళ్ళ యొక్క అతిశయం ఏంటి అంటే, మాలాంటి భక్తి ఎవరు చేయరు, మేము మా భక్తి గొప్పది అనే ఒక స్వనీతిలో ఉండేవారు.
అలాంటి మతంలో నుంచే రక్షించబడి యేసు ప్రభుని ఎదుర్కొన్న పౌలు తర్వాత తను రాస్తున్న పత్రికల మాటలు ఎలా ఉంటాయంటే, పాపులలో ప్రధాన పాపిని నేను అని. అంటే చూసారా, తాను మారడంతో పాటు తను నమ్మిన మత విశ్వాసంలో నుంచి కూడా ఆయన బయటకు వచ్చి పౌలు గారు రాస్తున్న పత్రికలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే అలాంటి పత్రికల్లో స్త్రీల గురించి ఆయన చాలా సంబోధించారు. పౌలు గారి పరిచర్యలో వ్యక్తిగతంగా స్త్రీల మీద ఆధారపడ్డారని చెప్పాలి. అంటే ఆయన చేయలేకని కాదు, కానీ స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైన పనులు అప్పగించారు. ఇప్పుడు ఫీబే ఉందనుకో, ఫీబేని ఆయన రోమా పత్రిక ఆమె చేతికిచ్చి రోమా సంఘానికి పంపించారు. ఆమె గురించి వాక్యంలో వాడబడిన పదం ఒకవేళ చరిత్ర లోతుల్లోకి వెళ్ళి అది తెలుసుకుంటే డీకనస్ అని అంటారు. అంటే ఏంటి అంటే ఒక నాయకత్వం కలిగిన మాట అది. అంటే ఒక నాయకురాలుగా ఆమె ఉంది, కానీ ఆమెను ఎవరు సపోర్ట్ చేస్తూ మరి ఆమె సేవా పరిచయాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారంటే పౌలు గారే ఆమెను పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత అకుల ప్రిస్కిల్ల విషయంలో కూడా వీళ్ళిద్దరూ పౌలు గారి సేవకి చేదోడు వాదోడుగా ఉన్నారు కదా. అలాంటి అకుల ప్రిస్కిల్ల గురించి రాసేటప్పుడు మనకి వాళ్ళిద్దరిలో ప్రిస్కిల్లాని కాస్త ఎత్తి చూపించారు పౌలు గారు. ఎఫ్రోదిత్కి వాక్యం నేర్పించడంలో కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఇంకా లూదియా వాళ్ళ ఇంట్లో చర్చిని రన్ చేశారు పౌలు గారు. స్త్రీ ఇంట్లోనే ఆయన చర్చిని రన్ చేయడం మనం చూస్తున్నాం, ప్రార్థన పెట్టినట్లుగా. ఇంకా ఇవి కాకుండా రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారి పరిచర్యలో స్త్రీలు ఎంతగా తనకి సహకరించారు అనేది ఒక పెద్ద లిస్ట్ రాసుకొని వచ్చారు. అందులో అందరి పేర్లు ఎక్కువ ఎవరున్నాయి? స్త్రీల పేర్లే. అంటే గమనించండి, పౌలు గారి పరిచర్యలో పౌలు గారికి సహకరించిన వారు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. స్త్రీల పరిచర్యని ఆయన ఆటంకపరచలేదు. హల్లెలూయా. అలాంటి పౌలు గారు యేసు ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత తనను మార్చుకొని, తన అభిప్రాయాన్ని మార్చుకొని, ఏ యూదా మతం అయితే స్త్రీలను అణగార్చి, ఏ యూదా మతం అయితే స్త్రీలను లెక్కలోనికి తీసుకోలేదో అదే మతంలో నుంచి బయటకు వచ్చిన పౌలు యేసుక్రీస్తు వారు స్త్రీలను ఎలా చూస్తున్నారో పౌలు గారు కూడా అలా చూడటం నేర్చుకున్నారు. ఆలోచించేది, యేసు ప్రభు స్త్రీలను ఎలా చూశారు, అంతకుముందు ఎలా చూసేవారు యూదా మతంలో ఉన్నప్పుడు పౌలు కూడా అందరిలాగే స్త్రీలను తక్కువ చూసిన వాళ్ళే ఆ మత విశ్వాసం ప్రకారం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని ఎదుర్కొన్న తర్వాత ప్రభు మనుషుల్ని ఎలా చూశారో పౌలు గారు కూడా అలాగే చూశారు. అలా చూసిన కళ్ళతోటే పౌలు గారు రాసిన మాట, అద్భుతమైన మాట వాక్యంలో మనకు కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ఒకసారి తీసి చదవండి మీ వాక్యంలో. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరి పిల్లలై ఉన్నారు? అక్కడ పురుషుల స్త్రీల అని భేదం లేదు. అందుకే కిందకి రాస్తూ ఏమంటున్నారంటే, ఇందులో యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం. గమనించండి, అంతకు ముందు యోధులు వేరుగాను, గ్రీసు దేశస్తులు అంటే అన్యులు వేరుగా ఉండేవారు. దాసుడు అంటే ఎప్పుడైనా ప్రపంచితం అయితే మనం ధ్యానిద్దాం, అన్ని విషయాల్లో బానిసలుగా ఉండేవారు. స్వతంత్రుడు అంటే అన్ని విషయాల్లో స్వేచ్ఛ కలిగి ఉండేవారు. ఈ తారతమ్యాలు మనుషుల్లో చాలా పేరుకుపోయిన రోజులు అవి. స్త్రీలు వేరేగా చూసేవారు, పురుషులంటే వేరేగా చూసేవారు. కానీ పౌలు గారు రాస్తున్న మాట, యేసుక్రీస్తు వారి రాక అందరినీ ఏకం చేసేసింది. అందరినీ ఒకే విధానంలో యేసు ప్రభు వారు చూశారు. యేసు ప్రభు వారు రాక ఈ లోకంలోనికి రాకపోతేనండి నిజంగా ఆనాడున్నట్లే ఈనాడు కూడా స్త్రీలను వెనక్కే పెట్టేసేవారు, స్త్రీలను చిన్న చూపే చూసేవారు. కానీ ప్రభువు రాక మనం ప్రభువుని ఎంతో స్తుతించాలి. విలువలేని మన జీవితాలకు ఆయన రాక విలువను తీసుకొని వచ్చింది. తృణీకరింపబడిన మన జీవితాలకు ఆయన ఒక ఆధిక్యతనిచ్చారు. నేనున్నాను అని మన వెనక నిలబడటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక స్త్రీలుగా మనం స్తుతించాల్సింది యేసు ప్రభు వారిని ఎంతైనా ఉందండి. ఎందుకంటే మన ఉనికిని బట్టి, మన యొక్క
జీవిత ప్రాముఖ్యతలు ఈరోజు ఇంతగా మనం సంఘంలో, సమాజంలో స్త్రీలు పురుషులతో పాటు ఒక విలువను కలిగి ఉన్నాం అంటే అది ఖచ్చితంగా దేవుడి వల్ల మాత్రమే మనం పొందుకొని ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తే పౌలు గారు ఏ మతాన్ని అయితే నమ్మారో, యూదా మతాన్ని, ఆ మతంలో స్త్రీలను తక్కువగా చూసే అభిప్రాయాన్ని క్రీస్తు చేత రక్షింపబడిన తర్వాత దాన్ని తిరిగి రాశారు. చూసారా, ఇది కరెక్ట్ కాదు, యేసునందు స్త్రీలు పురుషులు అందరూ సమానము అని దాన్ని తిరిగి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, పౌలు గారికి ఈ మాటలు రాస్తున్నప్పుడు చరిత్ర ఎంత కాలం పొడిగించబడుతుందని తెలియదు. రెండోది, తన మాటలు ఇంత సంఘానికి అవసరం, ప్రాముఖ్యమని కూడా ఆ రోజు ఆయనకి తెలిసి ఉండదు. అంతేకాదు, ప్రభు తనకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మాటలన్నీ రాసుకుంటూ వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని తరాలైనా స్త్రీలను సమాజంలో చిన్నచూపు చూస్తారు, వారికి విలువ ఇవ్వరు అని ఆనాడున్న పరిస్థితులే తర్వాత కాలంలో వస్తాయని సర్వశక్తిమంతుడైన సర్వజ్ఞాని అని దేవుడికి తెలుసు. కాబట్టి పౌలు రాసిన ఆ మాటలను నేటి వరకు సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. అదే మన కోసం భద్రపరిచాడు. ఈ మాటలే లేకపోతే నిజంగా మనకి దేవుడు ఎంత విలువిచ్చాడో, మన యొక్క స్థానము ఈ సమాజంలో ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనకు తెలియదు నిజంగా. కానీ దేవుడు తన తరాల్లో కూడా స్త్రీలను అణగదొక్కి లేక స్త్రీలను తక్కువ చూసే అవకాశాలు ఉన్నాయని తెలుసు. కాబట్టి ఈ మాటలను మన కోసం పొందుపరిచారు. ఒకటి, యేసు ప్రభు రాకడ గురించి మనం స్తుతించాలి. రెండోది, స్త్రీల గురించి రాయబడిన ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలం వరకు భద్రపరిచిన మనం దేవుడిని స్తుతించాలి. సో గమనించండి, స్త్రీలుగా ఈ రోజు మనం ఎక్కువగా న్యూనతా భావానికి లోనైపోతూ ఉంటాం. నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్ మనలో చాలా ఉంటుంది. లేక నా జీవితంలో నాకు ఏదైనా అవసరమైతే సహాయం చేసేవాళ్ళు లేరు, లేక నా కుటుంబంలో నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను లెక్కలోనికి తీసుకోరు, నాకు విలువనివ్వరు అని చాలామంది స్త్రీలు, మ్యాక్సిమం స్త్రీలు అంటే ఎంత జాబ్ చేసినా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఒక స్త్రీ మనసులో ఈ బాధ ఎప్పుడు ఉంటుందని. ఎందుకు అంటే మనమున్న సమాజం అలాంటిది, మనమున్న పరిస్థితులు అలాంటివి. కానీ దేవుడు ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటి అంటే, ఎవ్వరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నిన్ను చిన్నచూపు చూసినా, నీకు సహాయం చేసేవారు నీ వాళ్ళు అని వాళ్ళు ఎవ్వరూ నీకు లేకపోయినా, ఒకవేళ నిన్ను లెక్కలోనికి తీసుకోకుండా తక్కువ చేసి మాట్లాడినా, ఈరోజు మనుషుల్లా కాకుండా దేవుడు మాత్రము ఆయన దృష్టిలో మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచింది. కాబట్టి ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు, ఆదరిస్తారు, ఆయన బలపరుస్తారు. ఎవరు మనుషుల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ చాలా గొప్పది. కానీ ఆ ప్రేమ దేవుడు పురుషులకి వేరుగా స్త్రీలకి వేరుగా చూపించలేదు. అంతేకాకుండా విలువైన రక్షణ వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మనకు కూడా ఇచ్చాడు. సో ఈ స్త్రీల దినోత్సవం రోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, మనుషులు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దానికోసం నువ్వు కృంగిపోయి, నువ్వు బలహీనపడిపోయి, నీకు ఇంక శక్తి లేదు అని వెనకాడిపోకుండా, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు అనే విషయాన్ని బట్టి మనం ఆదరణ, ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి ఎవ్వరూ నీకు లేకపోయినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. ఎవ్వరూ నీకు సహాయం చేయకపోయినా ఆయన మాత్రం నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. బైబిల్లో వ్యక్తిగతంగా స్త్రీలు ఉన్న సమస్యలన్నిటిలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి వాళ్ళు ప్రతి పరిస్థితిలో దేవుడు నేనున్నాను అని వారికి సహాయం చేశాడు. కానీ సో మనం గమనించాలి, యేసు ప్రభుడు మాత్రం మనం ఎప్పుడు కూడా విన్నంటే ఉండాలి. ఆయన విడిచిపెడితే లోకపు మనుషుల వల్ల మనకి ఏమాత్రం ఆదరణ అనేది ఉండాలి. ఏదేమైనా దేవుడు బిడ్డారా, ఈరోజు మనకు సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే, నిజంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశ పరిస్థితులు చూస్తే, ఆ పరిస్థితులే ఈరోజు అలా ఉంటే మనం ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇంత స్వేచ్ఛ జీవితం, ఇంత విలువ కలిగిన జీవితం మనకి ఎవరికి వచ్చేది కాదు. భర్తలతో పాటు స్త్రీలను ఆ చితిమంటలో వేసి కాల్చేసే ఆ సున్నకు ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికి మాత్రమే స్త్రీలను అంకితం చేసి పురుషులు బయట నానా రకాలుగా తిరిగి వచ్చినా స్త్రీ ప్రశ్నించకూడదు అనే అలాంటి పరిస్థితుల గురించి ఆలోచించండి. లేక వరకట్నం కోసం స్త్రీలను వేధించి వాళ్ళ కిరసనాయలు పోసి కాల్చేసి వారిని చంపేసిన పరిస్థితుల గురించి ఆలోచించండి. స్త్రీ శరీరాన్ని వాడుకుంటూ
ఆమె మీద అఘాయిత్యం చేసి ప్రాణాలు తీసే పరిస్థితుల గురించి ఆలోచించండి. స్త్రీ చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఆమె మాటకు విలువ లేదు, ఆమె వంటింటుకుంటారు అక్కడే ఉండాలి అని లెక్క చేయని తృణీకరించి ఆమె పని చేయడానికే ఉంది, అందరికీ సహాయం చేయ వండి పెట్టడం, ఇంకా ఆమెకి ఏ విలువ లేదు అని చూసే సమాజం గురించి ఆలోచించండి. ఈరోజు అవన్నీ తిరగరాయబడ్డాయి అంటే కేవలం యేసు ప్రభువు అని అవన్నీ ఇవన్నీ మార్పులోకి వచ్చాయి అంటే సువార్త మార్పు తీసుకుని వచ్చింది మన దేశంలో, మన కుటుంబాల్లో. ఈరోజు ప్రతి స్త్రీ కూడా ప్రభువుని స్తుతించాల్సిన దినం. ఈరోజు ప్రతి స్త్రీ కూడా ప్రభువు రుణస్థులుగా ఒక దినం వచ్చిన నేను అంటాను. వ్యక్తిగతంగా ఆయనకు మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనుషులు మనల్ని అనగాచి తృణీకరించి చిన్న చూపు చూసిన సమాజంలో మన బాధలను అర్థం చేసుకుంటామే. మనకి విలువనిచ్చిన వాడే, మనకి ఈ సమాజంలో ఉనికినిచ్చాడు, అన్నిటికంటే సంఘంలో స్థానం ఇచ్చాడు, పరలోకంలో మనకి స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు, రక్షణ మనకు కూడా ఆయన ఇచ్చాడు. కనుక నాకు ఎవ్వరూ లేరు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నాది ఒంటరి బ్రతుకు, నాది నిస్సహాయమైన బ్రతుకు అని బాధపడే స్త్రీలందరికీ కూడా ఈరోజు ప్రభు ఇస్తున్న శుభవార్త ఏంటి అంటే, నీవు పురుషుడి కంటే ఏమీ తక్కువేమీ కాదు. నా దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ సమానము అని ఆయన మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. కనుక ప్రభువు మనకిచ్చిన ఈ ఆధిక్యతను విలువను కనపరుచుకుని నేను ఇంకా ప్రభు కొరకు ఏం పని చేయాలి, ఎలా ఆయన రక్షణ సువార్త ప్రకటించాలి, నా బాధల్లో నాకు తోడున్న దేవుడిని ఇతరులకు ఎలా పరిచయం చేయాలి, ఆయన ప్రేమను పరిపూర్ణంగా అందుకొని ఆ ప్రేమలో ఆనందిస్తున్న నేను ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించాలి. అదే సమయంలో దేవుడు ఆ బాధ్యతలను నాకు ఎలా తోడుండి నడిపిస్తుందనే విషయాన్ని సాక్ష్య రూపంలో పంచుకుంటూ దేవుని పట్ల మనకు తోచినంతగా మనం పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.